జిల్లా నందలూరు మండలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నం నాగేంద్రమూర్తి మరియు జేసీఎస్ కన్వీనర్ కలీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో అరవపల్లి పంచాయతీ ఆఫీస్ సర్కిల్ కూడలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నం నాగేంద్ర, కలీముల్లా ఖాన్, సయ్యద్ అమీర్, పల్లె గ్రీష్మాంత్ రెడ్డిలు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకొని మరో 20 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డిని గెలుపు తీరాలకు చేరుస్తాయని ఘంటాపథంగా చెప్పారు. అలాగే రాజంపేట నియోజకవర్గంలో 2024లో మేడా మల్లికార్జున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణ యాదవ్, నందలూరు ఉప సర్పంచ్ ఇబ్బు, విద్యార్థి విభాగ అధ్యక్షుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి, ఎంపీటీసీ సుభాన్, నడివిడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 51వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మేమంతా నందలూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మండల అధ్యక్షులు అన్నం నాగేంద్ర గారు, జేసీఎస్ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఈ బర్త్డే వేడుక ఘనంగా జరిగింది. ఇకపోతే ఇంకొక కేవలం 100 రోజులు మాత్రమే మా పార్టీకి మరియు మా కార్యకర్తలందరూ కష్టపడితే ఖచ్చితంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం నిజంగా చాలా సులువైన పనే. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతోమంది పేదలకు, నిరుపేదలకు ఆయన ఇస్తున్న పథకాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన్ని నిలబడతారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అని ఘంటాపథంగా చెప్తున్నాము. భవిష్యత్తులో మరోసారి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. రైతులు అవ్వచ్చు, అలాగే ఎన్నో వివిధ వర్గాలకు సంబంధించిన బడుగు బలైన వర్గాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ ఆయన ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి, అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జున్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈనాడు మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. అట్లే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఆయన ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ, ఎంతో కష్టాల్లో ఉండే ఈ రాష్ట్రంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిపినాడంటే, కొంచెం రాష్ట్రం కుదుటపడిందంటే ఎంతో అభివృద్ధిలోకి వెళ్తుందని ఆశిస్తూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై జగన్, జై జగన్. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.